హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పెన్షన్లకు సంబంధించి వీరికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబోతుంది. అలాగే ఎప్పటి నుంచే కొత్త పెన్షన్ల పెంపు ఉంటుందని చర్చ జరుగుతుంది. దీనిపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అలర్ట్ అయితే వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రస్తుతం జూన్ నెల నడుస్తున్నా ఇంకా మే నెల పెన్షన్లు అయితే అందలేదు. మనకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తేదీనే మనకి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపింది. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ప్రతి నెల 1వ తేదీన మాత్రం కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ పెన్షన్ సొమ్మునైతే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం లేదు. దీంతో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా, ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారైనా, ఆసరా పెన్షన్ల పంపిణీ కోసం చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే 2016 రూపాయలుగా ఉన్న పెన్షన్ను 4000గా పెంచుతామని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రాకముందు మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ను కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మనకి ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు ఎలా నిర్వహిస్తారో మనకి పెన్షన్లలో కూడా అలాగే సామాజిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆసరా పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య 44.20 లక్షల మంది అయితే ఉన్నారు. ఇందులో వృద్ధులు 16.44 లక్షలు, అలాగే వితంతువులు 15.85 లక్షల మంది, దివ్యాంగులు 5.16 లక్షల మంది, ఒంటరి మహిళలు 1,43,000 మంది వరకు ఉన్నారు. ఇక మనకి ఈ ఆసరా పెన్షన్ల కింద అనేక కేటగిరీలలో HIV బాధితులు, అలాగే కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, నేతన్న కార్మికులు, ఇలా అనేక రకాల కేటగిరీ వారు ప్రతి నెల మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు అయితే పొందుతున్నారు. ప్రస్తుతం సాధారణ పెన్షన్లు 2016 రూపాయలుగా అందిస్తుండగా దివ్యాంగుల పెన్షన్ అయితే 4016 రూపాయలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో కొత్తగా మనకి ఆసరా పెన్షన్లు అయితే పెంచలేదు. అలాగే కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు కూడా చేయలేదు. గత ప్రభుత్వంలో ఎలా కొనసాగుతుందో ఇప్పుడు కూడా అదే అమౌంట్ అయితే పెన్షన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అందజేస్తుంది. సర్కార్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అందజేస్తామని అయితే తెలిపారు. ఇక కొత్తగా మనకి వితంతువులు అయితే పెన్షన్ మంజూరు చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, మనకి ముఖ్యంగా భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే వితంతు పెన్షన్ కు సంబంధించి మీరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మనకి దివ్యాంగులకు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సర్టిఫికేట్లు జారీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం యూనిక్ ఐడి UID, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి సాధారణ సర్టిఫికేట్ అయితే అందజేస్తుంది. ఈ సాధారణ సర్టిఫికేట్లో మనకి 40% అంగవైకల్యం ఉంటే ఈ కేటగిరీ కింద మనకి పెన్షన్ అయితే అమలు చేస్తారు. ఇక వృద్ధులకి ఏంటంటే మనకి ఆధార్లో 60 ఏళ్ళు, 65 ఏళ్ళు ఇలా ప్రభుత్వం నిర్ధారించిన వయసు ఉండాలి. అప్పుడు ఈ ఆధార్ కార్డుతో పాటు మనకి రేషన్ కార్డు ఉంటే వీరు వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మనకి ఇలా అనేక కేటగిరీల కింద కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ ఏంటంటే ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అయితే అందజేస్తుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారైతే ఆ సర్టిఫికేట్ ను రెడీగా పెట్టుకుంటే మనకి జూలై నెల నుంచి అయితే కొత్తగా పెన్షన్ల పంపిణీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పెన్షన్ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు లబ్ధిదారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజిక తనిఖీలు చేపట్టి ఒకవేళ అక్రమంగా పెన్షన్ పొందారని తేలితే వారి నుంచి రికవరీ చేయాలని కూడా రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఇది ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు ఏ కేటగిరీ కింద ఎంత పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.